ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మీ ఉపవాస దీక్ష 40 రోజులుగా చేసి 30 days 30 రోజులు ఎక్స్ట్రా 10 days స్పెషల్గా ఉంటాయి అంతేనా? 30 రోజులు అదే 30 రోజులు చేసి ఆ భగవంతుడికి మీరు సంపాదించిన 10% కూడా మీరు పేద ప్రజలకు ఇస్తా ఉన్నారు. మీకు భగవంతుడు అన్ని అష్టైశ్వర్యాలను అభివృద్ధిని మీకు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు మంచి రోజులు మంచి జరగాలని ఈ యొక్క పండగ సందర్భంగా కూడా మీరందరూ ఒక మంచిగా జరుపుకొని రాబోయే ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఒకరి మీద మత విద్వేషం అనేది మన ప్రజాస్వామ్యంలో ఇంతవరకు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మతమౌఢ్యాన్ని మనం ఎప్పుడు కోరుకోలేదు. మరి ఈరోజు అదే మతం పేరుతో కొన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి పట్ల అందరం కూడా హిందువులము, ముస్లింలను, క్రైస్తవులము, సిక్కులము, బౌద్ధులము అందరం కూడా ఈ దేశానికి అవసరం. కాబట్టి ఈ దేశ అభివృద్ధిలో అందరం ఉండాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కలిసిమెలిసి సోదర భావంతో ఈద్ని జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు పిలవగానే ఇఫ్తార్కు విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.